హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. రిషిని ఎండిగా ప్రకటిస్తుంది వసుధార. ఇది తెలుసుకున్న శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇలా ఎందుకు చేశావంటూ రిషిని నిలదీస్తాడు. మీరు మీటింగ్కి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అలా చేశానంటూ శైలేంద్రని మానిప్యులేట్ చేస్తాడు రిషి. శైలేంద్ర మీటింగ్కి రాలేకపోవడానికి కారణం మను అని ధరణి ద్వారా తెలుకుంటుంది వసుధార. అలాగే మను తండ్రి విషయం రిషికి తెలియజేయాలి అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ 1:5-9 ఎపిసోడ్లలో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే, అనుపమ ఇంటికి బయలుదేరుతారు రిషి, వసుధార. మహేంద్ర వస్తాను అంటే ఈసారికి మేము వెళ్తాము, మీరు తర్వాత వెల్దురుగాని అని మహేంద్రకి నచ్చజెప్పి వెళ్ళిపోతారు రిషి వాళ్ళు. వసుధార నన్ను అవాయిడ్ చేసి అనుపమ ఇంటికి వెళ్తుంది. తను నా దగ్గర ఏదో దాస్తుంది, అది ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటాడు మహేంద్ర. మరోవైపు శైలేంద్ర మనుకి ఫోన్ చేసి నువ్వు నాకు తమ్ముడివి, మా బాబాయ్ కొడుకువి అంటాడు. ఆ మాటలకి చిరాకు పడతాడు మను. రక్త సంబంధాలను కాదనుకునే హక్కు మనకి లేదు, నువ్వు ఎంత కాదనుకున్నా నేను నీకు అన్నని, నువ్వు నాకు తమ్ముడివి అంటాడు శైలేంద్ర. ఫోన్ చేసి చిరాకు పెట్టకు అని కోపడతాడు మను. సరే అన్న శైలేంద్ర ఒకసారి తనని కలవమని చెప్తాడు. కుదరదు అంటాడు మను. నువ్వు రాకపోతే నువ్వు నా దగ్గర తీసుకున్న మాట గురించి మీ అమ్మగారితో చెప్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ మాటలు విని కోపంతో ఫోన్ పెట్టేసిన మను శైలేంద్ర దగ్గరికి బయలుదేరుతాడు. ఇదంతా అనుపమ చూస్తుంది. తర్వాత కొడుకు ప్రవర్తన గురించి ఆలోచిస్తూ కూర్చున్న అనుపమ దగ్గరికి రిషి దంపతులు వస్తారు. వాళ్ళని ఆహ్వానించి కూర్చో ఉంటుంది అనుపమ. మను కనిపించడం లేదు ఏమిటి అంటుంది వసుధార. తెలియదు, ఎక్కడికో కంగారుగా వెళ్ళాడు అంటుంది అనుపమ. మరి మీరు అడగలేదా అని అనుపమని అడుగుతుంది వసుధార. ఈ మధ్య నేను వాడిని ఫేస్ చేయలేకపోతున్నాను, వాడి ప్రవర్తన వింతగా ఉంది అంటుంది అనుపమ. తర్వాత కాఫీ పెట్టి తీసుకువస్తాను అని వెళ్లబోతుంటే నేను కూడా వస్తాను అని అనుపమతో కిచెన్లోకి వెళుతుంది వసుధార. అక్కడ అనుపమతో మాట్లాడుతూ మను తండ్రి గురించి చెప్పాలనుకుంటున్నాను, ఆయన ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు అంటుంది వసుధార. వద్దు అంటుంది అనుపమ. ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చుంటే రేపు జరిగే పరిణామాలకి మనం బాధపడవలసి వస్తుంది. అందుకే రిషి సార్కి నిజం చెప్పాలనుకుంటున్నాను అంటుంది వసుధార. ఏం నిజం వసుధార అంటూ అక్కడికి వస్తాడు రిషి. మరోవైపు తన తలపై గన్ గురిపెట్టిన మనుతో ఎప్పుడు పడితే అప్పుడు గన్ వాడకూడదు, గతంలో కూడా ఇలాగే రాజీవ్ మీద వాడి కటకటాల పాలైనప్పుడు నేనే నిన్ను బయటకు తీసుకువచ్చాను, మర్చిపోయావా అంటాడు శైలేంద్ర. మీ నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్న ఎవరో తెలిస్తే అది చేస్తాను ఇది చేస్తాను అన్నావు, ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసింది కదా, ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు శైలేంద్ర. ఆ మాటలకి శైలేంద్ర మీద ఆవేశపడతాడు మను. నువ్వు తండ్రి ప్రేమకి లొంగిపోయావా? ఆస్తుల కోసమో పదవుల కోసమో నీ తండ్రిని క్షమించేశావా అని అడుగుతాడు. ఆ మాటలకి కోపంతో రెచ్చిపోయిన మను నేను ఏం చేయాలో నాకు తెలుసు, మరొకసారి నన్ను బ్లాక్మెయిల్ చేసి రప్పించుకుంటే బాగోదు. నువ్వు నా తల్లికి నిజం చెప్పేస్తాను అంటున్నావు, నా తల్లికే కాదు ఎవరికి నిజం చెప్పుకుంటావో చెప్పుకో, నాకు వచ్చిన నష్టం లేదు. ఈ ఆగస్టు అయ్యేలోగా ఏం చేస్తానో చూస్తూ ఉండు అని శైలేంద్రని హెచ్చరించి వెళ్ళిపోతాడు మను. మరోవైపు వసుధార మాట్లాడుతూ మనుకి తన తండ్రి ఎవరో తెలియదు, మేడంని అడిగితే చెప్పటం లేదు అంటుంది వసుధార. ఎందుకు మేడం చెప్పటం లేదు? అతను మంచివాడు కాదా, బాధ్యత తెలియనివాడా అని అడుగుతాడు రిషి. అలా మాట్లాడకండి సార్, నాకు బాధగా ఉంది, ఎందుకంటే మను తండ్రి మావయ్య అంటుంది వసుధార. ఆ మాటలకి షాక్ అవుతాడు రిషి. చాటుగా వింటున్న మహేంద్ర కూడా షాక్ అవుతాడు. మన తండ్రి నేనా అని ఆశ్చర్యపోతాడు. వసుధార చెప్తుంది నిజమేనా అని అడుగుతాడు రిషి. నిజమే, అంతకుమించి నన్నేమీ అడగద్దు, నేను తప్పు చేయలేదు కానీ పాపం చేశాను అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనుపమ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.